అది జరగకుండా రాజకీయ పక్షాలు పోలవరం కావాలని మనం కోరుకుంటున్నాం. రైతాంగం కోరుకుంటుంది. 3,500 టీఎంసీ వాటర్ సంతృపాలు అవుతుంది. దాన్ని డైవర్షన్ తీసుకొస్తే కృష్ణా డెల్టా బతుకుతుంది. అటు ఉత్తరాంధ్ర జిల్లాలకి వైజాగ్ అన్నీ కూడా సస్యశ్యామం అవుతాయి అనేటువంటి కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు బిల్ చేస్తే దానికి అడ్డంకులే అడ్డంకులు. వాళ్ళకి నిన్న డెసిషన్ వచ్చిందనగానే ఎక్కడైనా ఆనందం చూసే తెలుగుదేశం అడిగాడు. అదేదో పెద్ద పంపలు కూలిపోయినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం కోసం ఆలోచించాల్సినటువంటి నాయకులు అరే అనుమతి ఎందుకు పోయింది అనేది అడగాల్సింది పోయి అనుమతి పోయింది కాబట్టి ఒక ఆయన అయితే ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదన్నాడు. అసలు ఈ రాష్ట్రానికి స్టేట్ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఒక ఏరియా ఏదో మనకేదో పార్లమెంట్ సీట్లు లేదా ఒక అసెంబ్లీ సీట్లు వస్తాయనేటువంటి ఆలోచనలు వాటిని కూడా ఏమీ ఇబ్బంది లేదు. వాళ్ళు ఏమైనా షిఫ్ట్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఒక అడవిలో నుండి ఒక మారుమూల ప్రాంతానికి ఒక మంచి ఏరియాలో పునరావాసం కల్పిస్తాంటే దానికి అడ్డండి మాట్లాడి దీనికి మీరు ఏ విధంగా అడ్డుపడతారు, అడ్డుపడితే మంచిదే అనేది మనల్ని సజెషన్స్ ఇవ్వడం. ఈ విధంగా చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని మరి ఏ విధంగా మరి సంబోధించాలో నాకు తెలియట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పైన ఉన్నటువంటి కర్ణాటక ఉన్నది వాటికి అక్కడ సింగల్ కాలువ ఇవ్వాలంటే ప్రతిపక్షం మొత్తం ఏకగ్రాట్ మీద నిలబడి ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉన్నాము వాళ్ళ జలవనరుల్ని సంపాదించుకోవడంలో ఏకగ్రాట్ మీద అన్ని పార్టీలు కూడా వాళ్ళ రాష్ట్రంలో నోరు పాపం కోరి ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల కాలంలో ఎవరైనా కర్ణాటకలో ఒక్కరు మాట్లాడేదని చూడండి. పై ఎవరు ఉన్నటువంటి రాష్ట్రాలు మొత్తం కూడా వాళ్ళ ప్రజల దగ్గరికి వాళ్ళ రాష్ట్రాల దగ్గరికి వచ్చేప్పటికీ ఏ ఒక్క రాష్ట్రం కూడా కనపడలేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాటి గురించి పట్టించుకోవాలి. ఇవాళ ఈ చేసేటువంటి దాన్ని ఏ విధంగా నీరుకట్టాలా, ఏ విధంగా చేస్తే ముందరికి వేయకుండా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేస్తాంటే వాళ్ళ వికృతమైనటువంటి వాళ్ళ నవ్వులు వాళ్ళ చేష్టలు చూస్తుంటే ఏ విధంగా వాళ్ళని మనం కామెంట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒకసారి రండి, ప్రజల్లోకి రండి, వచ్చి ఇక్కడ రైతాంగం యొక్క పరిస్థితులు చూడండి. ఈ జిల్లాలో ఒకసారి పరిశీలించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మార్చుకోమని చెప్పేసి నేను వాళ్ళతో కొత్తన ఇందాక భవానీ ప్రసాద్ గారు చెప్పాను. మొత్తం మళ్ళీ దాని గురించి మాట్లాడాల్సిన వల్ల మనకి పోలవరం ప్రాజెక్ట్ కావాల్సిందే. పోలవరం ప్రాజెక్ట్ రావాలి. ఈ కృష్ణా డెల్టాకి ఒకవేళ ఆ మట్టి నుంచి నీళ్లు రాకపోయినప్పుడు కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో డైవర్షన్ ఇచ్చి ఇక్కడ 80-90 టీఎంసీ వాటర్ మన కృష్ణా బ్యారేజ్ కలుపుతారు. ఈ కృష్ణా డెల్టాకి ఇంకో 150 సంవత్సరాల వరకు కూడా దానికి భవిష్యత్తు ఇచ్చిన అవుతారు. ఇది వడ్డీ తప్పకుండా రావాలా. ఇందాక భవానీ ప్రసాద్ గారు చెప్పారు, సుప్రీంకోర్టులో ఎంపీ వెళ్తున్నాం, మాకు సహకారం కావాలని. తప్పకుండా మేముగా ఎమ్మెల్యేలు కానివ్వండి, రైతు నాయకులు కానివ్వండి, మేమంతా కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. ఏ విధంగా కోఆపరేట్ చేయమంటే ఆ విధంగా కోఆపరేట్ చేస్తాం. మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి వాళ్ళ న్యాయమంత్రులు కూడా చేయాలా. ఎందుకంటే పోలవరం యొక్క ఇంపార్టెన్స్ దానికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల యొక్క పరిస్థితులు కూడా తెలియజెప్పే విధంగా కూడా మనం తప్పకుండా కోఆపరేట్ చేయాలని చెప్పి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. మాట్లాడాల్సిందిగా తెలియజేస్తాను. వేదిక చాలా మంది ప్రజలను అందరూ ఇస్తున్నారు. దీంట్లో కానీ మరి అంతా చాలా మంది ఉన్నారు. దీంట్లో ఎక్స్పర్ట్స్ బాగా స్టడీ చేసి పౌర ఫిజికల్ అనలిటిక్గా చెప్పారు. మరి మంత్రి ప్రసాద్ గారు,
తర్వాత సిపిఐగా మన నాయకులు గారు